వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మీకు చికెన్ తొక్కు పచ్చడి చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేం లేదు. బయట కొనే పచ్చళ్ళల్లో మనకు ఏ ఆయిల్ వాడతారో తెలియదు కదా, మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది నాకైతే చాలా బాగా వచ్చిందండి ఈ చికెన్ తొక్కు పచ్చడి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. నేను ఇక్కడ హాఫ్ కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. చికెన్ని బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ని ప్యాన్లో వేసేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి మనకు నీళ్లు ఊరుతాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి. చూడండి, నీళ్ళన్నీ మొత్తం ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా చేత్తో చిన్న ముక్కలుగా చేసుకోండి. మరి వీటిని చిన్న పీసులుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొద్దిగా చిన్న పీసులు తుంచి వీటినన్నిటిని పక్కన పెట్టేసుకోండి. ఈ చికెన్ తొక్కు పచ్చళ్ళకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ను రెడీ చేసుకుంటున్నానండి. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి రోట్లో వేసుకొని దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ తొక్కు పచ్చళ్ళకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, కొన్ని ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసి వీటినన్నిటిని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మసాలా దినుసులు మాడిపోకుండా వేయించుకోండి, మాడిపోతే టేస్ట్ బాగుండదండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చికెన్ను ఫ్రై చేసుకోవడానికి నేను 1/2 లీటర్ దాకా పల్లి నూనె వేసుకొని వేడి చేసుకున్నాను. మీ దగ్గర పల్లి నూనె లేకపోతే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తుంచి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ చికెన్ లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించండి. చికెన్ తొక్కు పచ్చడి బాగా రావాలంటే మెయిన్ ఇక్కడే అండి. మనం వేయించుకునేటప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా వస్తే చికెన్ ముక్కలు గట్టిగా అయిపోయి బాగుండదు. ఈ విధంగా చికెన్ ముక్కలు లైట్గా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడరు, కొద్దిగా కారము, ముందుగా మనం చికెన్ ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాం, చూసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం కారపొడి, మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ వేసాం కదా, ఆ మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి, వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. నాకు సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.